అనంతసేన అయ్యంగారి ఆర్గ్యుమెంట్ అదే. ఆయన అదే అన్నారు. ఓ రైట్. ఆయన ఓన్ కారు ఉంటుందండి సెక్రటరీ గారికి, ఆ కారులో వెళుతూ ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, నేను కింగ్ని అనుకుంటూ ఉంటాడు ఆయన, పేద ప్రజల గురించి పట్టించుకోరు. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా మీరు అన్నదే చెప్పారు ఆయన. 75 ఏళ్ల తర్వాత మనం చేస్తుంది ఏమిటి మీరు గమనించారా? ఒక్కొక్కటికి 10 వెహికల్స్ ఎందుకు, 20 మంది కానిస్టేబుల్స్ ఎందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి? అది యారగన్స్ కాక అహంకారం కాకుండా ఏంటండి, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, ప్రజలతో నాకు సంబంధం లేదు. ఎవరితో నాకు సంబంధం? నా హోమ్ మినిస్టరు లేకపోతే నా మంత్రి నాతో హ్యాపీగా ఉంటే నేను అంతే. ఇది డీజనరేషన్ వచ్చింది ఈ 75 ఏళ్లలో ఐఏఎస్ ఐపీఎస్లో. మనం ఆర్ వీ ఫెయిలింగ్ సర్దార్ పటేల్ అన్నది ఆ మహానుభావుడు మా మీద పెట్టినటువంటి ఆశ. మా ఎంత సపోర్ట్ ఇచ్చారు ఆయన. అలౌ హిమ్ టు ఓపెన్ అప్ దేర్ మైండ్. దే ఆర్ బ్రైట్, దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ మెరిటోరియస్, దే విల్ గివ్ యూ బెస్ట్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ ఫాలో అవటం కాకపోవటం మీ ఇష్టం, బట్ ఒపీనియన్ ఇవ్వకుండా ఎందుకు ఆపేస్తున్నారు వాళ్ళని? సర్దార్ పటేల్ ఆయన ఇంకొకటి కూడా అన్నారు, ద యూనియన్ విల్ గో, యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ యునైటెడ్ ఇండియా. మనం అనుకున్నటువంటి ఈ ఇండియా అనేది ఉండదు ఆల్ ఇండియా సర్వీసెస్ లేకపోతే. చూడండి ఆ మహానుభావుడి ఎక్స్పెక్టేషన్స్ చూడండి అసలు. అలాంటి సర్వీస్ 75 ఏళ్ల తర్వాత మనం కరప్షన్ తోటి ఇంటికి పంపించేయటం వీళ్ళని, మిస్యూజ్ ఆఫ్ ద పొజిషను, వెహికల్స్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఎంత మిస్యూజ్ చేయటం అన్నది అది మీరు గమనించే ఉంటారు యాజ్ ఎ జర్నలిస్ట్. అందుకే మీకు ఆ డౌట్ వచ్చే సందేహం వచ్చింది అవసరమా అని. అంటే ఒక రకంగా చూస్తే అది అవసరమే. ఇప్పుడు మనకి బ్లాక్ షిప్స్ ఏ సర్వీసులో లేరు, మిస్యూజ్ చేసేవాళ్ళు దేంట్లో లేరు? ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, అన్ని సర్వీసెస్లో ఉన్నారు, లేని సెక్టర్ లేదు. కానీ దౌర్భాగ్యం ఏమిటి అంటే వీళ్ళ నెంబర్ పెరుగుతోంది. ఇప్పుడు 1980, 85, 90 వరకు కరప్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే షేమ్ అయ్యేవాడు అనమాట. ఇప్పుడు అలా కాదనమాట. ఏం దౌర్భాగ్యం ఒకటి చెప్పాలండి నేను, ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరు తీసుకోకూడదు. ఆయన జిల్లా కలెక్టరు. జిల్లా కలెక్టరు అంటే రెవెన్యూనే కాదండి, ఈజ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. డెసిగ్నేషన్ ఎలా ఉంటుందంటే కలెక్టర్ గారి డెసిగ్నేషన్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. ఈజ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, ఈజ్ ఎ మెజిస్ట్రేట్. స్టేజ్ మీదకి వెళ్ళి సీఎం గారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటండి ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయ్యి ఉంటే? సార్ ఈ వీడియో నేను కూడా చూశాను సార్. నిజంగా నాకు అనిపించింది, అప్పుడే నేను పద్మనాభయ్య గారికి ఫోన్ చేశాను. సార్ స్వయం ప్రతిపత్తితోటి సివిల్ సర్వెంట్స్ ఉండే అవకాశం లేదా? రాజకీయ నాయకుల దగ్గర ఉండాల్సిందేనా, ఇలా ఉండాల్సిందేనా అని అడిగాను. ఇది ప్రజాస్వామ్యంలో అయ్యేదే కాదు అంజలి అన్నారని. చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. నాకేంటంటే ఒక మెజిస్ట్రేట్ ప్రోటోకాల్లో అవును మెజిస్టీరియల్ పవర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్ కండి. మాకు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సిఆర్పిసిలో. దాని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇప్పుడు కర్ఫ్యూ ఉంటుంది, కర్ఫ్యూ 144 సిఆర్పిసి ప్రకారంగా మనకి ఈ కర్ఫ్యూ విధిస్తారు. ఎవరు చేస్తారు? కలెక్టర్ గారు చేయాలి. కలెక్టర్ గారు చేయాలంటే ఎలా చేస్తారు? ఒక జిల్లా మెజిస్ట్రేట్గా చేస్తారు, జిల్లా రెవెన్యూ అధికారిగా కాదండి, జిల్లా మెజిస్ట్రేట్. అందుకనే జిల్లా కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు అండ్ మెజిస్ట్రేట్ అంటారు. ఈజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడాను. మరి మెజిస్ట్రేట్ వంగి సీఎం గారికి పాదాలకి మీరు లోపల ఆయన ఛాంబర్లోకి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేయండి, ఎవరు చూడరు. కరెక్ట్. మీరు అక్కడ వెళ్ళింది ఒక సాధారణ వ్యక్తిగా కాదండి, ఒక జిల్లా మెజిస్ట్రేట్గా వెళ్ళారు. అది ఎలా మిస్ అవుతారు? అది డీజనరేషన్ అంటాను సర్వీస్లో. రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉంటే 5 ఏళ్ల తర్వాత ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ ప్లేసెస్ మారుతూనే ఉంటాయి, వ్యక్తులు మారుతూనే ఉంటారు. బట్ మీ సివిల్ సర్వెంట్స్ మీకు అదే డిజిగ్నేషన్ ఉంటుంది, అదే ప్రజల బాధ్యత మీ నెత్తి మీద ఉంటుంది. ఇది మన వీక్నెస్ అంటాను నేనండి. ఇప్పుడు నేను ఒక రిటైర్మెంట్ వస్తుంది, రిటైర్మెంట్ వచ్చిన మరొక నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ఈ పొలిటికల్ పార్టీలు అవ్వాలి, లేకపోతే ఈ కమిటీ చైర్మన్ లేకపోతే అడ్వైజర్గా అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే నాకు ఇంకా వెహికల్స్ కావాలి, నాకు ఇంకా ఈ సపోర్ట్ టీం కావాలి, ఇంకా ప్రజల నుంచి నాకు ఇంకా ట్యాక్స్ పేయర్స్ మనీ నేను ఇంకా అనుభవించాలి, రిటైర్మెంట్ తర్వాత కూడా అనుభవించాలి. కానీ ఆ ప్రోటోకాల్, ఆ అధికారం దర్పం అలవాటు అయిపోయిన తర్వాత దానికి దూరంగా మనుషులు ఉండలేకపోతున్నా అంటారా సార్? కదా, అది వీక్నెస్ కదండి. నేను అదే చెప్తున్నాను అనమాట. ఇది నేను ఇప్పుడు ప్రోటోకాల్ అన్నది మీకు పోస్టుని బట్టి ఉంటుందండి, అది పర్సన్ బట్టి ఉండదు, నాకు సర్వీస్ని బట్టి ఉండదు, ఐఏఎస్ ఐపీఎస్ని బట్టి మనకు ప్రోటోకాల్ ఉండదు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చీఫ్ సెక్రటరీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ వేరే ప్రోటోకాల్. ఆ పోస్టుతో వస్తుంది మీకు, ఆ పర్సన్తో రాదండి. నేను పర్సన్ అంతాను ఇక్కడ అలా అవుతుందన్నమాట. పర్సన్ నేను ఉన్నంత వరకు, నేను రిటైర్ అయిన తర్వాత కూడాను
ఎల్ఐసిది జిందగీకి సాధవి జిందగీకి బాధవి అన్నట్లుగా సర్వీస్లో ఉన్నప్పుడు కూడాను సర్వీస్ వదిలేసిన తర్వాత కూడా నేను ఒక జలగలాగా పట్టేసేసి అది వీక్నెస్ అంటా అది వీక్నెస్ అవుతుంది. ఇది రెండోది, ఒక ఐపీఎస్ మాకు యూనిఫామ్ ఉంటుంది. మాకు యూనిఫామ్ అనేది మాకు పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ అండి. అది పార్లమెంట్ లా. నేను ఏది పడితే అది, ఏ షేడ్ పడితే ఆ షేడ్ నేను వేసుకోకూడదు. నా షోల్డర్ మీద ఏ ఇన్సిగ్నియా ఉండాలి, తర్వాత నేను పెట్టుకున్నటువంటి క్యాప్ మీద ఏ ఉండాలి అన్నది పార్లమెంట్ లెజిస్లేట్ చేసినటువంటి యూనిఫామ్ రూల్స్ మావి. దాని నుంచి వచ్చినవి అవి. ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐపీఎస్ యూనిఫామ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో భాగం ఏమిటంటే నేను బెల్ట్ పెట్టుకోవాలి, షూ వేసుకోవాలి, నాకు క్యాప్ ఉండాలి. క్యాప్ ఎప్పుడు తీయాలి అంటే వెన్ దెర్ ఈజ్ ఎ బిరీవ్మెంట్, ఒక ఫ్యామిలీ సందర్భాల్లో అప్పుడు నేను క్యాప్ తీస్తానన్నమాట. అంతే తప్పించి నేను ఒక చీఫ్ మినిస్టర్ గారికి క్యాప్ పెట్టుకోకూడదుట, షూ వేసుకొని ఆ సీఎం గారి ఛాంబర్లోకి ఎంటర్ అవ్వకూడదుట. అసలు నేను ఎంటర్ అవ్వను. ఐ కెనాట్ డెనిగ్రేట్ మై పార్లమెంట్ అథారిటీ టు ప్లీజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఐ డోంట్ వాంట్ టు మీట్ హిమ్ ఆర్ హర్. ఈ మాత్రం తెలీదా? కొంతమంది యూనిఫామ్లో సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చీఫ్ మినిస్టర్స్కి యూనిఫామ్లో తీసుకెళ్ళిపోయి ఆ షూస్ వదిలేసేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా మోకాళ్ళ మీద ఉండి నమస్తే చేస్తూ, ఏమిటిది అసలు? ఇది దౌర్భాగ్యం. ఈ సర్వీసెస్లో ఈ 75 ఏళ్లలో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సర్దార్ పటేల్. ఐ థింక్ వీఆర్ ఫెయిలింగ్ సర్దార్ పటేల్. వీఆర్ ఫెయిలింగ్ హిమ్, హిజ్ ఎక్స్పెక్టేషన్. వీఆర్ ఫెయిలింగ్ హిమ్. వెరీ సాడ్ స్టేట్. మీరేదో గమనించి ఉంటారు, అందుకని ఈ డౌట్ మీ మనసులో వచ్చింది. సార్, అంటే గత 5-6 సంవత్సరాలుగా యూపీఎస్సీ సిరీస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను సార్. ఫ్రెషర్స్ ఇలా అచీవ్ చేసి ఇలా ఎంట్రీ చేస్తూ ఉంటే చాలామందికి ఇన్స్పిరేషన్. ఒక 5-6 ఏళ్ల క్రితం మన ఎవ్రీ ఇయర్ ఒక 10 మంది మన తెలుగు వాళ్ళు అయితే, ఇప్పుడు ఈసారి దగ్గర దగ్గర 50-60 మంది మన తెలుగు వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వస్తున్నారు. ఇంతకుముందు అకాడమీస్ మన వేళ్లతో లెక్క పెట్టచ్చు, గట్టిగా ఒక 5-6 ఉండేవి, ఇప్పుడు 10ల సంఖ్యలో అయిపోయాయి. సో అవేర్నెస్ అనేది ఎక్కువ పెరిగింది జనాల్లో. అయితే నేనేమంటున్నా అంటే, ఇలా ఇంటర్వ్యూ అయిన వెంటనే నాకు వచ్చే ఫస్ట్ కాల్ ఏంటంటే, మా కమ్యూనిటీ అబ్బాయి అమ్మ సివిల్ సర్వెంట్, కొంచెం మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, మేము సంబంధం మాట్లాడతాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అచీవ్ చేసిన తర్వాత అప్పటి వరకు అతనికి ఎలాంటి గుర్తింపు లేదు, అప్పటి వరకు అతను లేనివాడు, లేదంటే ఎవరికి అక్కర్లేనివాడు, అచీవ్ చేసిన వెంటనే అతను గుర్తింపులోకి వస్తాడు. అది నాకు మనిషిని ఎక్కడా గుర్తించట్లేదు మనం, అతనుకున్న పొజిషన్. దాని మీద హైయెస్ట్ బిడ్డర్ తెలుగు వాళ్ళు అయితే ద హైయెస్ట్ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇదొక సపరేట్ సబ్జెక్ట్ అనమాట. అది ఏమిటంటే సర్వీస్లోకి రావటం ఒకటైతే, సర్వీస్లోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ట్యాగ్ పెడతా, ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, షర్ట్కి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది చూసారా, అలాగే ప్రైస్ ట్యాగ్ ఉంటుంది ఇక్కడ. 5 కోట్ల, 10 కోట్ల, 15 కోట్ల, 20 కోట్ల కట్నం రూపంలో ఈ వెహికల్ ఇస్తాము, ద బెస్ట్ వెహికల్స్ ఇస్తాము, బెస్ట్ హౌసెస్ ఇస్తాము. అది మీరు నా ఫోన్ కాల్ విన్నట్టే చెప్పారు. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు, కోకాపేటలో మాకు ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉందండి, ఎంత గోల్డ్ ఉందండి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయండి, మీరు ఇవన్నీ చెప్పండి అని. అమ్మ, నేను ఇవన్నీ చెప్పడానికి కాదు, నేను ఏదో సిరీస్ నా జాబ్ నేను చేసుకుంటున్నాను, వాళ్ళకి ఇవన్నీ నేను మాట్లాడలేనండి, ఐఎమ్ వెరీ సారీ, నా జాబ్ ఏది, నేను తప్ప అని. సో ఇలాంటి కాల్స్ నాకు ఎవ్రీ ఇయర్ 10ల సంఖ్యలో వస్తాయి సార్. వాళ్ళకి ఏమిటంటే అధికారం కొనుక్కుంటున్నాము అది అన్నది ఆ భావన. అయితే వాళ్ళని నేను తప్పు పట్టను, నేనెందుకు అమ్ముడిపోతున్నాను? ఇంత తెచ్చుకొని కష్టపడి శ్రమపడి ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ మాత్రం కూడా నాకు అదే ఏమంటారంటే దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? హైయెస్ట్ బిడ్డర్కి నేను ఎలా అమ్ముడిపోతానండి? నేను ఎలా అమ్ముడిపోతాను? అది నేను వీళ్ళనే బ్లేమ్ చేస్తాను. ఈ తెచ్చుకున్న వీళ్ళకి దేర్ ఈజ్, ఐ థింక్ దే సఫర్ ఫ్రమ్ ఏమంటారంటే ద సెల్ఫ్ వర్త్ అన్నది వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇట్స్ ఎ ప్రాబ్లం వాళ్ళకి. నాలో సెల్ఫ్ వర్త్ ఏంటంటే వీళ్ళు నాకు ఐఏఎస్ వల్ల నాకు సెల్ఫ్ వర్త్ ఉంది అనుకుంటారనమాట. నో, సర్వీస్ వల్ల, ర్యాంక్ వల్ల మీకు సెల్ఫ్ వర్త్ పెరగదు, మీ క్యారెక్టర్ వల్ల, మీ వ్యక్తిత్వం వల్లనే పెరుగుతుంది. ఇది మర్చిపోయి నేను ఐపీఎస్ ఆఫీసర్ని 1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా, వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంటే యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ బఫెలో.